మా స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాటం కానీ మా స్థానిక సమస్యలు తీర్చే విధంగా రేపు ఈవేళ రాజీనామా చేసి మీ అందరి సమక్షంలోనే పురంధేశ్వరి గారికి లెటర్ ఇప్పుడే మీకు పంపించడం జరిగింది, సంతకం పెట్టి. ఏంటంటే ముఖ్యంగా మెయిన్ సమస్యలు మా కాన్స్టిట్యున్సీ సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎక్టోటెక్ కంపెనీ ఉంది, అక్కడ పైప్ లైన్ కూడా ఉంది. ఆ పైప్ లైన్ కూడా 365 రోజుల నుంచి చేస్తుంటే పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. 365 రోజుల నుంచి మత్స్యకారులు అక్కడ, దానికి కూడా నేను వెళ్ళాను, మద్దతు తెలిపాం. జేడీ లక్ష్మీనారాయణ అక్కడికి కూడా తీసుకెళ్ళాను, కానీ బీజేపీ నాయకుడు ఎవడో రాలేదు. మరి ఆ కంపెనీ వద్ద ఏం తీసుకెళ్ళారో మాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఇంత ఉద్యమం చేసి ఆ కంపెనీకి 6 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే ఫైన్ కట్టించకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ పైప్ లైన్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసారు. అదేవిధంగా డర్క్ ఫార్మా ఈస్ట్ గోదావరిలో తొండంగిలో పెడతారండి. అరవిందో నుంచి కానీ ఫార్మా డ్రగ్ పార్క్ అని పెడతారు. అంటే భారతదేశంలో డ్రగ్ యూనిట్స్ అంటే రా మెటీరియల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో సప్లై చేయడానికి 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో తొండంగి అంటే బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్ మాట శాంక్షన్ అయ్యేది. ఒక్కొక్కటి 60,000 కోట్ల రూపాయలు. అది దాని పైప్ లైన్లు అన్నీ కూడా, తొండంగిలో ఉన్న పైప్ లైన్లు అన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో అక్కడ మంత్రులు, అక్కడ రాజకీయ నాయకులు రేపు ఎలక్షన్ గురించి వాళ్ళు బ్యాడ్ అవుతామని చెప్పేసి అక్కడ యాక్సిడెంట్స్ అయిపోతాయని వాళ్ళందరూ కూడా కూడబలుకుని విశాఖపట్నం జిల్లాకి పైప్ లైన్ వదులుతున్నారు. అది అక్కడి నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి మా జిల్లాలో వదులుతుంటే మేము దీని గురించి కూడా అధిష్టానానికి ఎత్తే స్పందన లేదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి దీనికి నిరసనగా ముఖ్యంగా నేను ఏ పార్టీలోకి వెళ్తానో మీరు అందరూ అడగచ్చు. నాకు స్థానిక మాకేంటంటే మేము ఎమ్మెల్యేలు అవ్వం మా నియోజకవర్గంలో. కాబట్టి ఏదన్నా మేము తర్వాత ఎంచుకుంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తాం. ఈ సందర్భంలో మీ ఎదురుకంటే ఆవిడకి పురంధేశ్వరి గారు పంపించడానికి ప్రెస్ మీట్ మీ ద్వారా అందరికీ తెలియపరచడానికి జోబులోంచి తెస్తారు. ఖర్చు 10 మంది ఉంటారు, ధర్నా అయిపోయినట్టే. జనంలో ఉండి మాస్ ఉద్యమాలు చేసే వాళ్ళకి రారు, ఉండరు కూడా. మాలాంటి నాకు మా ఏరియాలో నాకు ఉద్యమ నాయకుడు అంటే దేనన్నా మొట్టమొదటి ఉద్యమం చేస్తాను. మన అంగన్వాడీకి ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు చేశారండి? చేయకపోవడానికి కమ్యూనిస్ట్ వెళ్ళానని ఇలా రావడం మానేస్తారా? అన్యాయం జరిగితే ఎక్కడో మురిగిపోద్దు ఏదో ప్రాంతం, కమ్యూనిస్ట్ వెళ్తే వెళ్ళడం మానేస్తారా? అన్యాయం జరిగితే ఏ పార్టీ అయితే వెళ్ళాలి మనం. పూర్తిగా ఇక్కడ అధికార పార్టీకి తొత్తుల్లో ఉంది. మేమంటే మా అమ్మాని మేము ఉద్యమాలు చేయాలంట, వీళ్ళు అధికార పార్టీతో వాళ్ళు స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు. ఓకే, మీ సమక్షంలో సంతకం పెట్టి పురంధేశ్వరి గారు పంపుతున్నాను. మెంబర్గా కూడా రాజీనామా చేస్తూ పంపిస్తున్నాను.